ఈ రోజుల్లో మనకి హస్తప్రయోగం చేయటం వల్ల నరాల బలహీనతలు వస్తాయా? హస్తప్రయోగం చేయటం వల్ల అంగం సైజ్ అనేది చిన్నదైపోతుందా? హస్తప్రయోగం వల్ల పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు కనగలరా? సెమెన్ కౌంట్ అది తగ్గిపోతుందా? సెమెన్ అనాలిసిస్ తగ్గిపోతుందా? లేదంటే మొటిలిటీ తగ్గిపోతుందా? అని చాలామంది అడుగుతూ ఉంటారండి. సో, ఇవన్నీ అనుమానాలు, అపోహలు మాత్రమే. హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ ఈజ్ ఎ నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఇది సహజ సిద్ధమైన చర్య. సో, ఇది ఒక పిల్లవాడు తన టీన్స్‌లోకి వచ్చిన తర్వాత 13, 14 ఏళ్ళు వచ్చిన తర్వాత బాడీలో మనకి ఏదైతే సెక్షువల్ హార్మోన్ మేల్ ఆండ్రోజెన్ ఈ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుందో, ఆ టెస్టోస్టెరాన్ ఉత్పత్తులు రిలీజ్ అయినప్పుడు సహజ సిద్ధంగా శరీరంలో ఏవైతే మార్పులు వస్తాయో, ఆ మార్పుల ప్రకారంగానే శరీరంలో వచ్చే మార్పులు బట్టి ఇరెక్షన్స్ అనేవి రావటం, సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవ్వటం, సెమెన్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది జనరల్‌గా బాడీలో హార్మోన్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, కెమికల్ బ్యాలెన్స్ ఏదైతే జరుగుతుందో, సో ఈ కెమికల్ మెసెంజర్స్ ఏవైతే మనం హార్మోన్స్ అంటామో, ఈ ఉత్పత్తుల వలన గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ప్రాపర్‌గా అకార్డింగ్ టు ద నేచర్ సహజ సిద్ధమైన చర్యలు రావటం వల్ల ప్రక్రియ ప్రకారంగా ఈ మాస్టర్బేషన్ అనేది ఆటోమేటిక్‌గా అలవాటు అవుతుందండి.